అక్క చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్తో కలిసి వర్క్ చేస్తున్నావా? మరి ఈ విషయం ఆనంద్కి తెలుసా? తెలుసు, తనకి నో ప్రాబ్లం అంట. ఓ అలాగా. పిన్ని, సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు. అయితే విజయ్ సారీ చెప్పాడు. ఇప్పటి వరకు తన లైఫ్ లో ఎవ్వరికీ సారీ చెప్పలేదు. తన మిస్టేక్ ని ఎప్పుడూ ఒప్పుకొని విజయ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు పిన్ని. అయితే వెళ్లి పేపర్లో వేయించవే. అదేంటి? ఇట్స్ టూ లేట్. ఇంత జరిగాక సారీ చెప్పినా ఏంటి, చెప్పకపోయినా ఏంటి? ఇట్స్ టూ లేట్. అంతే కదా అక్షర? అక్షర, నీకు ఆనంద్ అంటే ఇష్టమే కదా? ఈరోజేదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకే. ఈరోజు విజయ్ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని. ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను చేసుకునే దానివే కదా అని. నువ్వు యాక్సెప్ట్ చేయవు అక్షర. మీరిద్దరు విడిపోయారు. తనతో నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ. పాస్ట్ ని తీసుకొచ్చి ప్రెసెంట్ తో కలపాలని చూడకు. ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది. ఆనంద్ చాలా మంచోడ్రా. అలాంటి ఫ్యామిలీ దొరకడం నీ అదృష్టం. బా అక్క, చెప్పు. నాకు మ్యాథ్స్ లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? తేజు, నేను రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి. బా అక్క, ఎల్లుండి వెళ్ళొచ్చు కదా ప్లీజ్? నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా. సో ఇప్పుడు నీకు చెల్లి కన్నా పెళ్లి ఎక్కువ అయిపోయిందా? అంతేలే, ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ. నీ అదవ ఎగ్జాంపుల్స్ ఆపుతావా? అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉన్నాను కదే, అప్పుడేం చేస్తావు? నువ్వు ఫస్ట్ చదువుకో, నేను ఆనంద్ కాల్ చేసి వస్తా. ఓ హాయ్ ఆనంద్, ఏం చేస్తున్నావు? ఏయ్, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా. ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా. నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది. ఐ థింక్ యూర్ రైట్. లైట్ రెడ్ అయితే ఇంకా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. నా షాపింగ్ నేను చేసుకుంటాలే గానీ ఏంటి మ్యాటర్? వాట్సాప్? రేపు నన్ను 9 o'clock కి పికప్ చేసుకుంటావా? నువ్వు హైదరాబాద్ లో ఉంటే నేను వచ్చేలా పికప్ చేసుకోను. బాబు విజయవాడ, రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా. ఓ దేనికి? సీఎం గారితో అమరావతి ప్లానింగ్ గురించి డిస్కస్ చేయడానికి. మొద్దు, రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా. హే అక్షర, లిసన్, ఐఎమ్ జెన్యూన్లీ సారీ. యాక్చువల్లీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను. సెమీఫైనల్స్ మ్యాచ్ ఉంది, సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి. ఐఎమ్ రియలీ సారీ. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను. టికెట్ ఏముంది, మ్యాచ్ మళ్ళీ రాదు. వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అక్షర. లవ్ యూ. మరి నువ్వు చెప్పవా? బాయ్. ఫీలింగ్ షై. సో స్వీట్. తేజు, ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా, రా చెప్తా. ఏంటక్క, బావా హ్యాండ్ ఇచ్చాడా? ఐపీఎల్ మ్యాచ్ అంట, సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఏంటి, డిసప్పాయింట్ అయ్యావా? మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు. అయినా కూడా నువ్వేమనలేదు. అక్క, నీలో చాలా మార్పు వచ్చేసింది. అదే విజయ్ అయి ఉంటే ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని. బట్ బావని ఒక్క మాట కూడా అనలేదు. ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హ్యావ్ టు చేంజ్, అంతే కదా అక్క? గుడ్ నైట్. నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. కరెక్ట్ టైం ఫోన్ చేసి రమ్మన్నావు, లేదంటే ఇప్పటికి విజయవాడ హైవేలో ఉండేవాడిని. జస్ట్ అబౌట్ టు లీవ్. ఓకే. అవును, అంత అర్జెంట్ గా కలవాలన్నావు?
ఎనీథింగ్ స్పెసిఫిక్? లేదు లేదు, జస్ట్ లైక్ దాట్. ఎన్న ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా నీకు చూపిద్దామని. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. కాంప్లిమెంటా? ఇది వరకు ఎప్పుడు నువ్వు ఇలా అనేవాడివి కాదు. అందుకే వద్దనుకున్నా. చూడు విజయ్, ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెసిటేట్ చేసిన తర్వాత వై నాట్ అనుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్ యూ. మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను. అయినా ఐ మేడ్ మిస్టేక్. మిస్టేకా? అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయా. ఏదో బిజినెస్ ఫ్రస్ట్రేషన్ ఏమి చూపించాను. నువ్వు గట్టిగా అరుస్తూ కార్ ఆపమన్నావు. తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా. నన్ను చేయమంటావు అక్షర? నువ్వు చాలా కోపంలో ఉన్నావు. కార్ ఆపమన్నావు, ఆపాను. దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయావు. ఐ టూ వాజ్ ఇన్ బ్యాడ్ మూడ్. నేను ఆపలేదు. థ్యాంక్స్ నన్ను ఆపనందుకు. నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేశాను. ఎప్పటికీ. బట్ అక్షర, నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. 1 minute. హలో ఆనంద్. ఏయ్, అరే మడత పెట్టవే. ఇదిగోనే ఆనంద్కి సున్నుండలు. తనకి చాలా ఇష్టం అంట, మర్చిపోకుండా ఇవ్వు. మీ అల్లుడు ఏదన్నా ఇష్టంగానే తింటాడు. బక్కగా ఉండే బకాసురుడు. వాగుడుకాయ్. ఎందుకే ఆనంద్ ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఏమిటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? చూడు నాన్న, మీ ఆవిడ నాకంటే ఆనందం ఎక్కువ ఇష్టపడుతుంది. అల్లుడు కదమ్మా, తన్ని బాగా చూసుకుంటే తను నిన్ను బాగా చూసుకుంటాడు. అందుకు అసలు ఎందుకు ఇంత హడావుడిగా బయలుదేరావు? నీకు అసలే ఫీవర్ కదా. సే, ఇవి వాళ్ళ పెళ్లికి ముందు రోజులే. ఆనందంగా గడపని మెమరీస్ గా ఉండిపోతాయి. తర్వాత ఏముంది, ఇదే మీ మెమరీలో ఇప్పుడు వాకింగ్. బయలుదేరండి. అక్షర కోసం వెయిటింగ్. పర్లేదా? మీరు వెళ్ళరు నాన్న, రేపు ఎర్లీగా బయలుదేరాలి కదా. నేను పడుకుంటా. చెప్పిందిగా. అంతేనా? బయలుదేరండి. దారా తేజు, మనం వెళ్దాం. బ్రిటిషర్స్ దేశం వదిలేసి వెళ్లిపోయారని మనం అనుకుంటాం, కానీ పెళ్లాల రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారు. దామా ఈయన పెద్ద ఫ్రీడమ్. Bye, అక్క. తేజు, ఎగ్జామ్ సరిగ్గా రాయి, నేను కాల్ చేస్తా. సరే సరే. ఛార్జర్ పెట్టుకున్నావా? ఇది పెట్టుకో. గుడ్. చేరాక రీచ్ అని మెసేజ్ పెట్టు. ఏంటి ఏంటి నేను చెయ్యకపోయినా నువ్వు చేస్తావు కదమ్మా మెసేజ్లో. రీచ్ అయ్యావా, అంతా ఓకేనా అని. చిన్న చిన్న ప్రేమలు చాలా అందంగా ఉంటాయి కదమ్మా. ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు, తిన్నావా, ఇంటికి ఎప్పుడు వస్తావు అని నువ్వు చాలాసార్లు మెసేజ్ చేసావమ్మా నాకు. కానీ నేను ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు. ఐఎమ్ సారీ అమ్మా. ఏంటి ఇది? పెళ్ళైకంతా ఇది వరకులా ఉండదు కదమ్మా. నాకు ఈ కూర నచ్చలేదు, వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా అని చెప్పలేను. నాన్నతో గొడవపడి మరీ రిమోట్ లాక్కుని టీవీ చూడలేను. గంటల కొద్దీ మంచం మీద పడుకోవడం, నాకు ఇష్టం వచ్చినట్టు అలగడం, ఇవేవి నేను చేయలేను కదమ్మా. అత్తమామలు ఎంత బాగా చూసుకున్నా అమ్మ నాన్న అవ్వలేరు కదమ్మా. ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానమ్మా, అక్కడ వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి. అప్పుడు నువ్వు మెసేజ్ చేస్తావు కదా, అక్షర అంతా ఓకేనా అని. అప్పుడు నేను రిప్లై ఇస్తానమ్మా, ఐ మిస్ యూ అని. హలో ఆనంద్, నేను రీచ్ అయిపోయాను. ఎక్కడున్నావు? అప్పుడే రీచ్ అయిపోయావా? యా, నువ్వు వస్తున్నావు కదా నన్ను పిక్ చేసుకోవడానికి. యా వస్తున్నా. నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. మీ ఇంటికా? మీ ఇల్లు ఊరు అటువైపు ఉంది. ఫస్ట్ నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకో. వస్తున్నా. I'll be there. అచ్చా లిసన్, నువ్వు రీచ్ అయ్యే ముందు నాకు మిస్డ్ కాల్ ఇవ్వు. ఓకే 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 బాయ్. బ్రో, ఆ థర్డ్ లైన్ చాలా ఇంపార్టెంట్. రెట్రో బేస్ పెంచు. హలో తేజు, ఎగ్జామ్ ఎలా రాసావు? ఏంటి? ఓ వెరీ గుడ్. సరే లేవే, వచ్చేటప్పుడు విజయవాడలో ఏ స్వీట్స్ ఫేమస్ అన్ని తీసుకొస్తాను, సరేనా? ముందు ఆనంది కలవని. ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వస్తున్నాడు. సరే, నేను తర్వాత చేయనా? బాయ్.
గైస్ ఇప్పుడు ట్యూన్ అదిరిపోయింది కానీ థర్డ్ లైన్ ఇంకా కొడుతుంది. మన యాడ్ ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది. ఆ అమ్మాయి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. తన ప్రియుడు వస్తాడని ఆక్సో మినరల్ వాటర్ తో తన దాహం తీరుస్తాడని. ఆ దాహం తీరని దాని ఏమంటారు మూడ్ మన ట్యూన్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓ గైస్ 1 సెకండ్ జస్ట్ కాల్. హలో, ఏంటి ఎక్కడున్నావు? వస్తున్నావా? 10 minutes బయలుదేరుతున్నా. ఇంకా బయలుదేరలేదా? ఒక్క 10 minutes వచ్చేస్తున్నా. ఆనంద్, నీకు టైం లేకపోతే నాకు చెప్పు, నేను వెనక్కి వెళ్ళిపోతా. హే ఏముంది ఇందులో అప్సెట్ అవడానికి? ఆనంద్, నిన్న పనులన్నీ ఆపుకొని నీ కోసం వచ్చాను. నువ్వేమో ప్రతిదీ కూల్ గా తీసుకుంటావు. ఎప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుంది నీ దగ్గర. లేదమ్మా, జస్ట్ ఫ్యూ మినిట్స్. అవును, నువ్వు ఇక్కడికి రావచ్చు కదా. నువ్వు వచ్చేటప్పటికి నా వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది. అవును, నువ్వు బస్ స్టాప్ దగ్గర ఉన్నావు కదా. నేనున్న ప్లేస్ బాబాయ్ హోటల్ పక్కన, పెద్ద దూరం ఏం కాదు. ఆనంద్, నాకు ఈ బాబాయ్ హోటల్ ఎక్కడో తెలీదు. ఈ కాంప్లికేషన్ అంతా దేనికి? హ్యాపీగా ఆటో ఎక్కితే 5 minutes లో ఇక్కడ ఉంటావు. ఓకే, నువ్వు బాబాయ్ హోటల్ దగ్గర దిగాక అదే రోడ్ లో స్ట్రైట్ గా వస్తే సెకండ్ లెఫ్ట్, యాక్చువల్లీ థర్డ్ లెఫ్ట్. అర్థమైందిగా? ఆ స్ట్రీట్ లోకి రాగానే నాకు కాల్ చేయి, వచ్చేస్తాను. ప్రాబ్లం